శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థమవుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ను కలిసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. బోడుప్పల్లో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. జగన్ జైలుకెళ్లటం ఖాయం మంత్రి సత్యకుమార్. రక్షణ ఉత్పత్తిలో భారత్ నయా రికార్డ్. పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోట్లను మభ్యపెట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలోనే భాగంగా హైదరాబాద్లో నానా హంగామా చేశారు. జగన్లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లటం ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ఇందిరానగర్ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకండి. హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు, కానీ వాళ్ళ మీద సినిమాలు తీసి కోట్లు సంపాదించుకోవాలి. హిందూ బంధువులెవరూ రాజమౌళి సినిమా చూడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావయ్యి? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్, ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి. మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కుడికిల్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను మంత్రి జూపల్లి ఆదేశించారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉంటే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు ప్రతిరోజు సెంటర్ను పరిశీలిస్తూ ఎక్కడా జాప్యం చేయకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యాన్ని విక్రయించిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని, ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు, అధికారులు చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలన్నారు. ఆంచార్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాన్ని, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురిలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య దృష్టిలకు పలు ప్రధాన అంశాలను తీసుకువచ్చారు. ప్రజా వ్యవస్థలో తక్షణ చర్యలు అవసరమైన అంశాలను వివరించారు. సదాశివపేట మరియు సంగారెడ్డి పట్టణాల్లో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మరమ్మతులు పూర్తిగా నత్తనడక సాగుతున్నాయని, పనులు మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు. మధ్యలో చెట్లను తొలగిస్తూ, కరెంటు పోల్లను సరిచేస్తూ, అక్రమాణాలను తొలగిస్తూ ఖచ్చితమైన 80 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు వెడల్పు చేయాలని కలెక్టర్కి తెలిపారు. సదాశివపేట్, సంగారెడ్డి పట్టణాల్లో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, రైతులు ఉన్నారు. మనకి ఇప్పుడు కూడా సఫిషియెంట్గా లేవు. అప్పుడు వదిగత ఉందని ఊళ్ళని వద్దన్నారు. ఇది ఏమైందంటే ఈ సింగూర్ కింద ఉన్న గ్రామాలు మాలపాడు కానీ, గుడ్లిగమ్మ కానీ, ఏడుగత కానీ ఇవన్నీ కూడా దీపంగా చీకట్లాగా ఉన్నాయి. ఒకవేళ నీళ్లు బంద్ చేసిందంటే నీళ్ళ కటకట విపరీతంగా ఉంటుంది ఆ గ్రామానికి. మన బోర్డుల గురించి చాలా ఆలోచన చేయాలి. సింగూర్ ఇష్యూ అయితే అది ఇంకా స్టేట్ లెవెల్లో వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ కంపల్సరీ ఆల్టర్నేట్ సోర్సెస్ అన్ని కూడా మనం రిపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకుంటాం. అంటే మనకి ఒక్క దగ్గర ప్రాబ్లం ఉండదమ్మా, మెదకు ప్రాబ్లం ఉంటుంది, నిజామాబాద్ అన్ని చోట్ల కామారెడ్డి అని మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కాదు, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, మున్సిపాలిటీస్ హై లెవెల్లోనే వాళ్ళు డెసిషన్ అనుకుంటా దగ్గర దగ్గర 2 లక్షల పైన కనెక్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రపోజల్ కూడా ఏంటి అనేది గైడెన్స్ రాలేదు. అదే అలియాబాద్ సయ్యద్ హమీద్ మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చేటట్టు అది మా భూమి సమస్య ఉంది. అగ్రికల్చర్ 78-79లో మాకు 24 ఎకరాలు వాగ్బోర్డ్ భూమిలో పడ్డది. అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళాము. అయితే సార్ చెప్పిండు, వేరే అందరూ వెళ్ళినాం, ప్రజలు గ్రామస్తులం కలిసి మేడం సంతోషంతో మాట్లాడింది. మాకు గిట్ట మర్యాదతో పర్వతంగా మాట్లాడి ఆమె గిట్ట కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అది మా సమస్యలు తీరుస్తారని మాకు ఒక ప్రార్థన చేస్తున్నాము. ఇక మేడం నాకు అది పోయిన తర్వాత ఆఫీసర్లకు, మండల రెవెన్యూ అధికారులకు వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు బీద వాళ్లకు ఆదుకున్నట్లు అవుతుందని ప్రార్థిస్తాను. నేను
అలియాబాద్ మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. మేము మా అలియాబాద్ గ్రామంలో బొక్కోడ్ లైన్లో 78-79 నంబరు ఒక సంవత్సరం కింద వేశారు. అది వేసినందుకు ఆ ఇష్యూకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ వెంబడి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము. కలెక్టర్ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది, మీకు నేను చూసుకుంటాను, ఇది క్లియర్ చేస్తానని మాట్లాడింది. కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా. మా సార్ కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ మేడం మాకు ఆఫీసర్లకు చెప్పి మండలితో సహా చెప్పి మాకు తొందరగా చేసిస్తే చాలా మేము సంతోషంగా ఇది చేసుకుంటాము. చాలా బాధలో ఉన్నాము. చిన్న చిన్న భూములు ఉన్నాయి, 10 గుంటలు ఒకరికి, 20 గుంటలు ఒకరికి, 1 ఎకరా ఉంది. అది అమ్ముకొని కొంతమంది ఆడపిల్లల పెళ్లి కూడా చేయాలి. అమ్మకుంటా అలా వేశారు అగ్గొడ్లో. ఇది మా తాతల నాటి భూమి. తాతల నుంచి మొత్తం మన దగ్గర ఫైల్ ఉంది, మొత్తం ఉంది. దీనికో ఇది గిట్ట వస్తుంది, మాకు రైతు బంధు గిట్ట కంటిన్యూ ఉంది. అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు. 1 సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా, ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు. కనుక దీనికి సార్లు మేడం తొందరగా చేసిస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమందరం హాయిగా ఉంటాము, సంతోషంగా. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ చౌరస్తాలో ఉన్న శ్రీ సిద్ధి రామేశ్వర శ్రీ ఎల్లలింగేశ్వర బ్రహ్మాన్మఠంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఎల్లలింగ ఆశ్రమ మఠంలో అర్చకులు, భక్తులు, ప్రజలు ఎంతో ఆధారంగా పూజలు, పురస్కారాలతో ప్రతి అమావాస్య పుణ్యంకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా భజన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు. ఈ యొక్క ఎల్లలింగ ఆశ్రమ మఠంలో భక్తులు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చిన దాతలు లక్ష్మి, మల్లారెడ్డి, సంగారెడ్డి కుమారుల వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమ భాగంలో పాల్గొన్న అర్చకులు, అదేవిధంగా ఆశ్రమ పెద్దలు సిద్ధు, మురళి, అంజన్న, నాయకోటి సుధాకర్, అదేవిధంగా ఎంతో మంది కూడా గ్రామ శ్రేయోభిలాషులు, గ్రామాల ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్తీక అమావాస్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా తదితరులు, భక్తులు, ప్రజలు అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పూజలు, పురస్కారాలు చేసుకొని స్వామిని దర్శించుకోవటం జరిగింది. కమల విహారి సుందర సుపునీతే ఓం జయ భగవద్గీతే మర్మ ప్రకాశి జ్ఞాన వికాసి జ్ఞాన వికాసి విద్యా బ్రహ్మ పరా ఓం జయ భగవద్గీతే నీచల భక్తి విదాయి నిర్మల మలహారి రహస్య ప్రదాయి भविति सुखकारी ओम जय भगवद्गीते रागद्वेष विहारी कारिणि मोद सदा भव भयहारिणि तारिणि भव भयहारिणि तारिणि परमानंद प्रदा ओम जय भगवद्गीते आसुर भाव विनाशी नाशिनी कमलजनी दैवी सद्गुणदायिनी दैवी सद्गुणदायिनी हरिरसिका सजनी ओम जय भगवद्गीते त्याग सिखावनी हरिमुख की वाणी सकल शास्त्र के स्वामी सकल शास्त्र के स्वामी श्रुतियों की रानी ओम जय भगवद्गीते दया सुधा
శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగ శక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేరు. నవేద యజ్ఞాధ్యయనైర్నధానై నచ క్రియాభిన్న తపోభిరుగ్రై ఏవం రూప శక్య అహం లోకే దష్టం త్వధిన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, వేదాధ్యయనముల చేయగాని, యజ్ఞాచరణముల చేయగాని, దానముల చేయగాని, తీవ్ర తపశ్చర్యలు చేయగాని, తదితర పుణ్య కర్మల చేయగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవరికి చూడశక్యము కాదు. ఆతే వ్యధామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమిదృజ్మమేధం వ్యపేతభిప్రీతమనా పునస్తం తథైవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వెతకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్చున్న నా ఈ చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను, వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునులకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయి తన విష్ణు రూపమును స్వీకరించి తినక మాడతా తినక మాడ అలా అయిందా. రక్షణ ఉత్పత్తి ఎగుమతిలో భారత్ నయా రికార్డు సృష్టించింది. 2024-25లో భారత రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1.54 కోట్లకు చేరింది. ఇక 2023-24లో రక్షణ ఉత్పత్తి 1.27 లక్షల కోట్లు ఉంది. అయితే 2014-15తో పోలిస్తే 174% అధికం కావటం విశేషం. అలాగే 2014లో భారత రక్షణ ఎగుమతులు 1000 కోట్లుగా 2024-25 నాటికి 23,622 కోట్లకు చేరాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థమవుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ను కలిసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. బోడుప్పల్లో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. జగన్ జైలుకెళ్లటం ఖాయం మంత్రి సత్యకుమార్. రక్షణ ఉత్పత్తిలో భారత్ నయా రికార్డ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.